చికెన్ గ్రేవీతో వండే ఎగ్ కర్రీని ఒకసారి ఇలా తయారు చేసి చూడండి మీరు గూడా. చాలా టేస్టీగా ఉంటది. చేయటం గూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఏసుకోవాలండి. ఒక పచ్చిమిర్చిని, 4, 5 జీడిపప్పుల్ని వేసుకొని, ఒక మీడియం సైజు టమాటాని గూడా వేసి, హాఫ్ బాయిల్ చేస్తే సరిపోతది. బాగా వేగాల్సిన అవసరం లేదు. హాఫ్ బాయిల్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతది. తీసి పక్కన పెట్టేసుకొని, వీటన్నిటిని చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్‌లో 4 ఎగ్స్ ఉడకబెట్టేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి, ఒక నిమిషము లేదంటే 2 నిమిషాలు లైట్‌గా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే ఆయిల్‌లోని నేను ఆయిల్ వేయలేదు. ఫస్ట్ వేసిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లోనే ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత, ఒక టమాటాను కూడా మీడియం సైజు టమాటాను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని, బాగా మెత్తగా అయ్యేటట్లు ఉడికించుకోవాలి. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత, మనం ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి మాడిపోతది. కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్లు కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూను ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి సిమ్‌లో పెట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలనమాట. ఇంకా వేపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే 200 ఎంఎల్ వాటర్ వేసానండి. ఇంకా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్లు కనపడుతది. ఇంకప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకొని కలిపి ఒక్క నిమిషం అట్ట మూత పెట్టి మళ్ళీ తీసేయటమేనండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోవడం. నా దగ్గర లేదు, కొంచెం కరివేపాకు వేసుకున్నా. అంతేనండి, చాలా టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.